రాత్రంతా నా పక్కన పడుకుని డబ్బులు ఇవ్వకుండా పారిపోతున్నాడే. పోతే పోయలేక వదిలే. ఆడిపోతే పోయాడు, నా డబ్బులు ఎట్టుకుని పారిపోతున్నాడు. ఎంతవా ఒకసారి ఇంటికి రా, కాళ్ళు ఎట్టుకుంటాను. వేషాలు కూడా అప్పులు ఇస్తేనే కానీ యువతలు బాబోడో బాబాయ్. కొట్టేసింది అయ్యా, నీకేమో ఉందా? నన్ను ఆశీర్వదించు. లంకల్లో ఎవ్వడికి పెద్ద పని ఉండదు. అర్ధరాత్రి గోదాట్లో దిగి ఇసుక కొట్టడం తప్ప. ఆ వచ్చిన డబ్బులతో రోజంతా తాగడం, పేకాడడం, చిన్న చిన్న దొంగతనాలు చేయడం. యాదు, ఓబు, శివుడు, పోతు, బైరా, రాజు మేమంతా ఒకే లంకలో ఉంటాం, కానీ ఎవ్వడితోనూ నాకు పడదు. రత్నగర్ లోన వేస్తాడా బయట వేస్తాడా? వీడు మా అంతా ఎప్పుడు కలిసాడు రా. వీడు బయటడేగా, బయటే వేస్తాడు. బాగా చెప్పావురా. సరేరా, నువ్వన్నట్టే కానిద్దాం. బయట 500. అయితే నాది లోన ఎయ్యా. ఏరా డబ్బులు రత్నమాలయ్యనా? మరి అన్ని నీకేద్దంట్రా, నాకేమవుదా? నా గురించి కూడా చెప్పరా బాబు దానికో మాట. గది చెప్పరా, దానికో మాట చెప్తా అని చెప్పు, వదిలేస్తా. చెప్పరా. నాది అన్నదాన్ని ముట్టుకుంటే ఇట్ట. ఊగించాలే కానీ ఆపు. పాట బాగుందిగా అన్న, ఎట్టొచ్చుగా. ఎలవా నేను ఎక్కించుకోవడమే ఎక్కువ, మళ్ళీ సినిమా పాట ఒకటే. కోప్పడకలే అన్నాయ్. చేతి ఓడి అమ్మాయి బిల్డప్. తమ్ముడు బీడోటి అన్నాయ్ మనకోటి. నిన్నెక్కించుకున్నప్పుడు నన్ను ఎక్కుతున్నావేట్రా? నోరు లాగెత్తుంది ఇవ్వన్నాయ్. ఒళ్ళు రాలుతాయి. కూర్చో మూసుకుని. ఆటో పోయింది సార్. ఏ ఊరు పోయింది? ఎవడో కొట్టేయాడు సార్. ఆటో కొట్టేయడం ఏంట్రా? ఏటా రత్నమాల, సిక్కిపోయావా? నేను లేదు దొంగ నా కొడక, దొంగ నా కొడక. నా డబ్బులు ఎట్టుకుని పారిపోతావా? ఏంట్రా నువ్వు చెప్పేది? నోర్లెత్తుందేంట్రా దొంగ నా కొడకు. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదేంట్రా? నా డబ్బులు వేసేసావరా? ఇవాళ నుంచి ఈ ఏరియాలో సబ్బులు, షాంపూలు, పేస్ట్లు సప్లై చేసేది మనమే. ఏం చేసావు?
మొన్న ఒకటి దగ్గర సబ్బులు శాంపులు నాటో కొట్టేశా. ఈ రూట్లోనే కొట్టించాడా? ఇదే రూట్ అండి. వాడు ఇంకో సరుకులు నాటుతో వచ్చాడు. ఎదవాళ్ళకి ముందు సూపు ఉంది కానీ వెనక నుంచి గుద్దేస్తాను అనుకోలేదు. ఆటో దొరికిందండి. సార్ సరుకు పోయిందండి. ఆటో కూడా పోయిందిరా. ముచ్చటే మూడోసారి అలా పెద్ద సారిని వేసుకొని వచ్చారు. వచ్చేసాడు బాబు. వాడు చూడటానికి పొట్టిగా ఉన్నా బుర్ర మాత్రం గట్టిగానే ఉంది. హాయిగా వచ్చి ఈ ఆటో పట్టుకెళ్ళిపో. అలాగే ఉదయాన్నే ఆఫీస్కి వచ్చావంటే ఈ ఏరియా డీలర్షిప్ కూడా నీకే ఇస్తాను, చక్కగా చూసుకో. పొట్టోడు నాతో బేరం పెట్టాడు. మరి దీంట్లో నీకేంటి లాభం? దొంగగా కొట్టేస్తే మాకు నష్టం, అదే డీలర్గా అమ్మితే లాభం. మన ఇద్దరికీ లాభం. పాయింటే. నా దగ్గర కొట్టావంటే సరే, వాళ్ళ దగ్గర కొట్టేయడం ఏంట్రా? నీకు ఇవన్నీ నచ్చేసేస్తున్నావేటే? ఆయన దేవుడు కూడా చూసావా? అన్నిటికంటే కింద కామం ఇచ్చి దానికి కొద్దిపైనే ఆకలిచ్చాడు. నాకు ఈ రెండిటితో బతకడం ఇష్టం లేదు. ఒక్కసారి ఆశపడిందా ఈ బుర్ర రక్కరక్కల ముసుగులేస్తుంది. ఈ చెయ్యి కాళ్ళు పట్టుకుంటుంది, కాళ్ళు పట్టుకుంటుంది. గొప్పగా బతకాలంటే సిగ్గుదిలేయాలి. మూర్తి గారు, రత్నాలండి ఎవరండి? పేరు చూస్తే అర్థం కావట్లేదా? ఏ తల్లో చెల్లో అయి ఉంటుంది. అయ్యి బాబాయ్, కత్తిలా ఉందండి. ఏమో బోర్డు చూసావా? రేయ్, నా పేరు ఎందుకు కట్టావురా? నా పేరు ఎందుకు కట్టావు? నాకు మాత్రం నువ్వు తప్ప ఎవరున్నారే? రేపు ఫోటోది, రేపు మూర్తి రారా? రెండో రోజే రా అన్నారండి. ఏంటి ఎంత కాలం తీసుకుని పడుకో. నీ అబ్బా, నాకు నచ్చినోడితోనే నేను పడుకుంటాను రా. ఏంటి ఆడు తప్ప మేము అనమా? బజార్తోని ఎవరు డబ్బులు ఇచ్చిన పడుకోవచ్చు. ఇంకొక్కసారి ఇలా చేసావనుకో, కొత్త ఇక్కడ ఎట్టను. అర్థమవుతుందా? రత్నగారు చూసినాక ఈ పొగరంతా ఈరోజు ఆడి సంగతి తెలుస్తా. అప్పుడు తెలుస్తుంది. ఇలా అర్ధరాత్రి పూట సరుకులు వేయటం సార్ చండాలంగా. మనసేం బాగాలేదురా మూర్తి. మీతో తిరిగితే మామూలు అవుతానని. సరే అన్ని చివరి కోరిక ఏంటో చెప్పు. ఏముంటుంది సార్, మంచి ఇల్లు ఫ్యామ్. అయినా చివరి కోరికంటారండి సార్? హలో. రేయ్, యాదుగాడి రాత్రికి నీ సరుకులు కొట్టేద్దాం అనుకుంటున్నాడు. ఏ సరుకులు కొట్టేస్తే నీకు డీలర్షిప్ వచ్చిందో అవే సరుకులు నీ దగ్గర కొట్టేసి డీలర్షిప్ తీసుకుందాం అనుకుంటున్నాడు. మీ ఇద్దరి మధ్య గొడవలకు కారణం నేను అవ్వచ్చు, కానీ ఆడి కోపం మాత్రం నీ ఎదుగుదలరా. ఎవరండి వీళ్ళు? అడిగి మనుషులు ఉన్నారు. మీరు చివరి కోరిక అన్నప్పుడే అర్థం చేసుకోవాల్సింది సార్.
తోటి సెత్త ఇప్పి కొడతాను కొడక. తువ్వలో తీరిపోయిందిరా మూర్తి. ఏంట్రా బీడి ఇది? ఇసుక ర్యామ్ సార్. దీనమ్మ ఇన్ని లారీలా? 10 మంది కలిసి ట్రాక్టర్ ఇసుక కొట్టడం చూసా గానీ నాకు తెలియకుండా మన ఊర్లో ఇంత జరుగుతుందా? మీకే కదా సార్, ఊళ్ళో సగం మందికి తెలియని ఎవరు కూడా ఇసుక తవ్వడానికి ప్రొక్లైనర్ వాడకూడదు, కానీ వీళ్ళు వాడతారు. నిజానికి 3 నుంచి 5 మీటర్ల లోతు కన్నా ఇసుక తవ్వకూడదు, కానీ వీళ్ళు తవ్వుతారు సార్. వీళ్ళకి చెక్ పోస్టులు ఉండవు, పోలీసులు పట్టుకోరు. ఎందుకంటే ఇదంతా గత 20 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్న ఎమ్మెల్యే సామ్రాజ్యం సార్. ఇలా సామ్రాజ్యానికి అపోజిషన్గా ఇంకో ఆయన ఉన్నారండి, నానాజీ అని జమీందార్. ఊరు సెంటర్లో పెద్ద విగ్రహం ఉంది కదండి, అది వాళ్ళ నాన్నగారిదే. ఆయనే దొరసామ్రాజుకి మొదటిసారి టికెట్ ఇచ్చి నిలబెట్టారండి. కానీ బతకనేర్చిన దొరస్వామి పార్టీ మారి నానాజీ మనుషులకు ఎదురు నిలబడి గెలిచాడు. ఇది అవమానంగా ఫీల్ అయిన నానాజీ కొన్నేళ్లుగా తన మనిషిని దొరస్వామి మీద గెలిపించడానికి ప్రయత్నం చేస్తానే ఉన్నాడు. నానాజీకి అధికారం కావాలి, దొరసామరాజుకి అధికారం, డబ్బు రెండూ కావాలి. కాళ్ళ కింద తీసుకంతా డబ్బు అయినప్పుడు దొరసామరాజు కాళ్ళ దగ్గర కూర్చోవడంలో తప్పే లేదు. దొరసామి నెక్కడం ఎదుటోడు అప్పడం దొరసాని ఎలగవయ్యా. దొరసామి నెక్కడం ఎదుటోడు అప్పడం దొరసాని ఎలగవయ్యా. లారీలే ఎక్కడం నీ వెనకే తిరగడం 10 మందికి చెప్పడం ఓటేసి గుద్దడం. ఊళ్ళో ఎక్కడ చూడలేదు ఎవడరా నువ్వు? అయ్యా లంకల్లో ఉంటానయ్యా, మీరంటే బాబు మనమయ్యా నాకు. అక్కడ నువ్వు ఇప్పుడు కనపడలేదే నాకు. అన్నయ్య జెండా అట్టుకునేటోడు ముందు వెనక ఉంటాడు కానీ పక్కనే ఉంటాడు ఏటన్నాయ్? చూడలా అన్నయ్య పుల్లారు పొట్లాలు పంచడం దగ్గర నుంచి లారీలు ఎక్కించిన వరకు అన్నీ నేనే చూసుకుంటాను అన్నయ్య. అయ్యా ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, నేను ఏంటో నిరూపించుకుంటాను. రే బా ఏంటి మనతో తిప్పుకోండి. ఏంటి ఈ పాటక? అయ్యా నేనేంటో నిరూపించుకుంటానయ్యా. ఏంట్రా నిరూపించుకునేది? ఇక్కడ అన్నగారి తర్వాత అన్నీ మనమే. నన్ను దాటి నువ్వు ఏ పని చేయలేవు. నిన్ను దాటి నేనేమన్నా చేస్తానేటన్నాయ్? వెరీ గుడ్. ఆడి ముందు ఆడటం ఆడికి సరదా, నాకు అవసరం. అది ఎంత అవసరం అంటే ఆడి వంటగది నుండి పడగది వరకు పత్తి విషయంలో దూరిపోయేంత మా ముసలోడు. అయ్యగారు తోట బంగ్లాకి వెళ్ళే టైం అయింది. లుంగి సింపై తొందరగా తలిపేసిరా.
ఈ మధ్య దొరసామరాజుకి బాగా క్లోజ్ అయిపోతున్నాను రా. బ్రోకర్ అంటారండి ఇలాంటి పనులు చేస్తే. రే నువ్వు ఇక్కడ జరిగే రంకే చూస్తున్నావు. తోట బంగ్లాలో అసలు ఏం జరుగుద్దో తెలుసా? నీ ఎదురుకుండా ఉన్న పెద్ద మనుషులే దొరసామరాజు ఇసుక్కువారిని నడిపించేది. డబ్బంతా ముందు ఇళ్ళ చేతికే వెళ్ళేది. కమిషన్లు బాగానే కొట్టేస్తారు. అలాగా నీళ్ళ దగ్గర కొట్టేస్తే సంపేస్తారు. దొంగ మంది అమ్మడాలు, పెద్దోళ్ళ సెటిల్మెంట్లు అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇసుక మీద వచ్చే డబ్బంతా ప్రతి నెల తీసుకెళ్లి రాజాగాడికి అప్పచెప్తారు. ఆడ ఆ డబ్బంతా లెక్క చూసి ఆ లెక్క కప్పచెప్తాడు. లెక్క సరిగా ఉందా? రూపాయి కూడా తగలేదుగా? ఒక్క రూపాయి కూడా తగ్గలేదు. లోపలెట్టు. రూపాయి కూడా తోట బంగ్లాలో వదలరు. ఏంటి ఇంత జరుగుతుందో సార్ ఇక్కడ? ఈ బ్యాగ్ తీసుకెళ్ళి అమ్మగారి చేతికి ఇచ్చే. అన్నయ్య అమ్మగారికేనా బాగెట్టుకెళ్ళి నేను ఇచ్చేస్తా. నువ్వు కూరగాయలు ఎవరా ఎక్స్ట్రాలు చేయకు. అబ్బా ఎవరికెళ్ళే. సార్ వాడి కాళ్ళు పట్టారు, ఫిగర్లు సప్లై చేశారు. మన వ్యాపారం వదిలేసి వాడు వెనకాల తిరుగుతున్నారు. వాడేమో మిమ్మల్ని దేకను కూడా దేకట్లేదు. ఎందుకు సార్ మనకి ఇవన్నీ? వెళ్ళి మన వ్యాపారం మనం చేసుకుందాం సార్. మందెత్తావేట్రా మూర్తి? మీతో తిరగడమే దరిద్రం, మళ్ళీ ఈ దరిద్రాలు ఎందుకులేండి. బీడీ ఆ బండాపో. ఆపరా. మీరేంట్రా ఇక్కడ? ఏం లేదన్నా, ఆ యాదగుడితో కలిసి నాన్నలు దొంగతనానికి పోతే అక్కడ ఒకటి చచ్చాడట. అలా నాన్నోళ్ళ మీద కేసు ఎట్టింది. ఆ యాదగాడేమో పారిపోయాడు. నాన్నోళ్ళేమో పోలీసు వాడికి వెళ్ళిపోయారు. అయ్యా ఏమైందయ్యా? ఎందుకు అట్టుకెళ్తున్నారయ్యా? ఆయన ఏం చేశాడయ్యా? వదిలేనయ్యా. ఎక్కడ తీసుకుంటారయ్యా? సరే మీరు వెళ్ళండి. మీ ఆయన చచ్చిపోయిన దాంట్లో వాళ్ళ మొగుళ్ళో తప్పేం లేదు. అంతేకాదు నీ పిల్లల చదువు కూడా నేను చూసుకుంటా. ఎంత కావాలో చెప్పు. నా కోసం బాగా తిరిగావరా. ఏం కావాలో చెప్పు. అయ్యా అయ్యా ఇన్నాళ్ళు గోదాట్లో మనం ఇసుకొక్కటే తోలాం. కానీ ఇప్పటి నుంచి మనమే ఇల్లు కడతాం, మనమే ఇటుకిస్తాం, మనమే పునాది లేపుతాం. అంతెందుకు, ఒక్క మాటలో చెప్పాలంటే గోదావరి జిల్లాలో ఎవడైనా పునాది లేపితే మన ఇంటికి లచ్చిందే వచ్చి వాలాల్సిందే. అందుకు మనం ఏం చెయ్యాలి? మన దగ్గర గొర్రెల మందల జనాలున్నారు కానీ మనకి ఏటాడే పుల్లులు కావాలి. అయ్యా గోదాట్లో దిగి ఇసుకు కొట్టే వాళ్ళంటే కోడు 10 మందితో సమానం. బెదిరించడం, భయపెట్టడం, సంపేయడం దేనికి అనకాడరు. నన్ను నమ్మండియా. నిన్నెట్టా నమ్మాలి? విడిపించాక నన్ను పట్టించుకోపోతే? ఎంత కావాలో చెప్పు. నాకు 5 లక్షలు కావాలి. ఏ ఇస్తావా? అమ్మయ్యా ఎంత అడుగుద్దో అని భయపడి సచ్చా. 5 లక్షలు దానికి ఇచ్చి 15 లక్షలు లోపలెట్టాయి. మమ్మల్ని ఎవరు ఏడిపించారే? నేను ఇప్పటి నుంచి సానా ఏదో పనులు చేయబోతున్నా. మాట నూరు దాటే ముందే ఊరు దాటెత్తది. దాటకుండా నాతో ఉంటారా?
గదిలోకైనా వెళ్ళగలవు. కోపంతో మంచం మీద కొట్టడం కదరం. ఎలా చల్లొస్తున్నాయి డబ్బులు. డబ్బులు వచ్చే పనులు చూడు ముందు. మొత్తానికి దొరసామరాజుని గట్టిగా పడేస్తున్నారండి. అయినా బ్రహ్మం గారు ఎప్పుడో చెప్పారులేండి, దొంగలు రాజ్యాలు వెళ్తారు, వేశ్యలు నీతులు చెప్తారు అని. ఇందులో దరిద్రం ఏంటంటే నీతులు కూడా మీరే చెప్తారండి. అదే అండి ఇది యాక్సిడెంట్లో ఉందండి. ఏమండి ఎవరు పెద్ద డమ్మేలా ఉందండి. బీడీ చూసావా రానేలా ఉందో? అరే బీడి బండబ్రా లేచింది. ఏదో గిల్లేసే ఉంటాడు. ఏమైంది సార్? నీకేం కానివ్వనండి. మీకేం కానివ్వను. అసలు వీడు ఏం చేస్తున్నాడు రా బీడి? కానివ్వను అంతే. మీకేం కానివ్వనండి. అందా పడుకుంది. అరే బీడి, ఇది చూడ్డానికే పక్కగా ఉంది కానీ సానా బరువు ఉంది. బండెట్రారా. అరే బీడి లేచిందిరా. జరగండిరా, ఊపిరి ఆడనియండిరా. ఆడపిల్లరా, మీ ప్రాణం అంటండి. డాక్టర్ తలుపు తీయండి డాక్టర్. ఈ టైంలో కనికరంతో చూడాలండి, అలా కసిగా చూడకూడదు. అమాయకురాలు సార్, మీ చేతుల్లో పడితే నలిగిపోద్ది. ఓర్ని అమ్మ లేచింది. అమ్మయ్యా లేసారా? డాక్టర్ గారు చెప్పారు నేను సమయానికి తీసుకొచ్చానని. కంగారు పడకండి. నాన్నగారికి ఫోన్ చేశాను, వస్తున్నారంట. నాన్నగారికి కాల్ చేశారా? అవును. ఎవరిని అడిగి చేశారండి? అంటే నేను నాన్నగారికి చెప్పకుండా కార్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ గురించి తెలిస్తే చంపేస్తారు. ఇక్కడి వరకు తీసుకొచ్చారంటే మీరు చాలా మంచివారు అయి ఉంటారు. అయ్యో నాన్నగారు వచ్చినట్టున్నారు, నేను పడుకుంటా. ఇలా బానే ఉందా అండి? దెబ్బ తగిలిన వాళ్ళు అలా నవ్వరండి. పోదాం పదరా. దైవాదనం మోటార్ సర్వీస్. వసే ఇందాక దాన్ని చూసానే, భలే ఉందే. సీకట్లో కూడా మెరిసిపోతుంది అనుకో. కండెలయ్యాం కానీ మేము కూడా అంతే. నేనేదో చెప్తుంటే దానికి నువ్వు అడ్డడిపోయి నీ గురించి మాట్లాడేయాలేటే. ఏవోరా, సుతారం సుకుమారం గురించి నువ్వు మాట్లాడుతుంటే తట్టుకోలేక చెప్పాను. దాన్ని ఇలా అట్టుకుంటే కందిపోయింది అనుకో. వదిలేపోయావు మరి. మనసు ఇరిగిపోదానే. నీ విషయం తెరిస్తే వాళ్ళ అమ్మ బాబులకి ఇరిగిపోద్ది మనసు. అవును, అది నిజమే. నానాజీగాడు అడిగుండా అయిపోదు. రే నానాజీ కూతురా? వాడి పేరు కోసం పానాలు ఇచ్చేస్తాడ్రా. అదే ఆడు కూతురు జోలికొచ్చావని తెలిస్తే సంపెత్తాడు. ముందైతే జోలికి వెళ్దాం. పేరుకే ఊర్లో దొరసామ్రాజ్యం మిల్లి అండి. ఏ ల్యాండ్ సెటిల్మెంట్ జరగాలన్నా నానాజీ గారి దగ్గరే అవుతాయి అంటున్నారండి. మీ విలువ అలా ఉందండి. అయ్యా మీకు విషయం చెప్పాలి. రత్న అని ఈ మధ్య ఊళ్ళో బాగా వినపడుతున్న పేరు. దొరస్వామిరాజు మనిషి ఓ గ్యాంగ్ని కూడా తయారు చేశాడు. దొరస్వామిరాజు సిక్కువార్లని ఈడే చూసుకుంటున్నాడు.
మన స్థలం ఒకటి కబ్జాకి పెట్టాడండి. ఓసారి పిలిపించమంటారా? అయినా కబ్జా చేసి మళ్ళీ వాళ్ళింటికే సబ్బులు షాంపులు తీసుకురావడం ఏంటి సార్? పాపం చేసేది మీరు, స్నానం చేయాల్సింది వాళ్ళ. చదవనాకుడుగా పెద్దోళ్ళు ఇంటికి వచ్చినప్పుడు ఉత్తి చేతులతో రావద్దు, పద్ధతులు నేర్చుకొని సావు. మీరు ఊరికినే ఎందుకు వస్తారులే. ఆ దరిద్రమైన బుర్రలో ఇన్ని దరిద్రమైన ఆలోచనలా? మీరు వచ్చింది బాబు కోసం కాదా, కూతురు కోసమా? చూస్తుంది చూడండి. చూస్తే హ్యాలీ తగ్గిపోద్ది, రారా. స్థలమే కబ్జా చేయాలంటే ఊర్లో 100 ఉన్నాయి, కానీ నా దృష్టిలో పడాలంటే ఇదే మార్గం. చెప్పు, నాతో నీకేం పని? నన్ను కొట్టించాలన్నా జైల్లో ఎట్టించాలన్నా మీకు ఇట్టే పని, కానీ మీరు ఆ పని చేయలేదయ్యా. నాతో ఏ పని అయ్యా? ఎవడ్రా నన్ను తీసుకొచ్చి కట్టేసి నా కొడుకు? అయ్యా 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 అయ్యా, మిమ్మల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారా అయ్యా? రే రత్న, మనల్ని ఎవడో కిడ్నాప్ చేశాడ్రా. కిడ్నాప్ చేశారా? అవునా? అయ్యో, మా దేవుడు లాంటి అయ్యగారిని కిడ్నాప్ చేస్తారా? ఎంత కావాలో చెప్పండి రా, మొఖాలు పడేసి వెళ్ళిపోతాం. రే రత్న, కావాలంటే నన్ను ఉంచుకోండి రా. చెప్పండి అయ్యా. ఈ నా కొడుకులకి ఎట్లా డబ్బులు ఇచ్చేది? ₹1 కూడా ఇవ్వద్దు. కొట్టకండి, దేవుడు లాంటి పైన పట్టుకొని కొట్టకండి. ఒక్క పైసా కూడా ఇచ్చేద్దామయ్యా. వద్దయ్యా వద్దయ్యా, వద్దయ్యా, ఇచ్చేద్దామయ్యా. అప్పు తీసుకున్నాడు తిరిగి ఇవ్వకపోతే కొట్టినట్టు అలా కొడుతున్నారేంటి సార్? నా కొడుకు ఇచ్చేలా నేనే సంపెత్తయ్యండి. అలా కొడుతున్నారేంటండి? సిట్టింగ్ ఎమ్మెల్యే అండి, దొర సామ్రాజ్ అండి. నానాజీకి డబ్బులు ఎలా ఇచ్చేది? సార్ మనం బాగానే సంపాదిస్తున్నాం కదా సార్, ఓ డబ్బులు ఏమంటే వదిలేండి సార్. కనపడిన ప్రతి రింగులో మీరే ఫింగర్ పెట్టాలి. రింగులో ఏదైనా తీసుకో, ఉంగరం మాత్రం తీయద్దు రాయ్. 30 ఏళ్ళ సెంటిమెంట్ రా ఇది, వదిలేయ్. రే ఎంత కావాలో చెప్పు, ఎంత కావాలన్నా ఇచ్చేస్తాను. 1 2 3 4 5 లక్షల. జనవరా కొడుక, లచ్చల గురించి మాట్లాడడానికి నీలో లాటరీ కొట్టుకునే వాళ్ళ కనిపిస్తున్నారా నానాజీ గారు? అయ్యా హలో, నేను చెప్పు. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, 5 కోట్లు పంపించు. కోడి పందాలు పోగొట్టేసావా? ₹1 కూడా చచ్చినా ఇవ్వను. మొయిని అమ్మా, ఇక్కడ నన్ను కిడ్నాప్ చేశారే. ఎక్కడికి పంపాలి? నాదో చిన్న రిక్వెస్ట్. పాపం రత్నగాడు అమాయకుడు, అన్నేం చేయకండి. అయ్యా 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 అయ్యా, కళ్ళు కనిపించట్లేదయ్యా. అయ్యా 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 అయ్యా, నేను ఇప్పుతాను. అయ్యా ఉండు. అమ్మయ్యా, మీకేం కాలేదు కదా? కాలేదు. ఒరే రత్న, అయ్యా ఈ విషయం ఎవ్వరికీ తెలియకూడదు. పుట్టిందా లేకపోతే తీసుకెళ్ళిపోయింది డబ్బా? అయ్యా 2 అలాగే తెలియకూడదు, జాగ్రత్త. తర్వాత ఇవాల్టి నుంచి ఇసుక క్వారీల మీద వచ్చిన డబ్బంతా నీ దగ్గరే ఉంచాలి. నా దగ్గర ఎందుకయ్యా? రాత్రి చూసావు కదరా, నా ప్రాణం పోతుందన్నా కూడా మా ఆవిడ 1 పైసా ఇవ్వనంది. అవునయ్యా. అందుకని ఇక నుంచి నీ దగ్గరే ఉంచాలి. అయ్యా అంత డబ్బు నా దగ్గర. అయ్యా
చెప్పింది చెయ్యి. సరే. నా కొడుకెవడో ఎతికి సంపాకే తోట బంగళా కడతా తల్లే. అప్పటి వరకు తోట బంగళాన్ని మూసేయండిరా. ఇదంతా ఎవడో తెలిసి నా కొడుకు చేసిన పనే. విషయం బయటికి రాకుండా అడుగుడో కనుక్కో. ఆ నా కొడుకు సంగతి తేలుద్దాం. అయినా మీ గన్మెన్స్ ఉన్నారు కదా, ఏమయ్యారు? రాత్రిపూట భోజనాలకు వచ్చి దండగాని నేనే పంపించేశాను. వాళ్ళకిచ్చిన డబ్బులతో నియోజకవర్గం మొత్తం భోజనాలు పెట్టొచ్చు. అయినా చలికాలంలో చలివేంద్రం ఏంటండి చండాలంగా? అనరామూర్తి ఏదో అంటానే ఉంటావు. మీరు ఇలాంటి వాళ్ళని అనుకోలేదు. గొంతు మార్చావేంట్రా? ఎలా అంటుండండి? చెడ్డోళ్ళని. మీరు మా పొలం కబ్జా చేశారా? అవును, చేశాను. ఎందుకు? గోదాట్లో వరదలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలుసా? ఆడోళ్ళు, చిన్నపిల్లలు, వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో మీకు తెలుసా? వాళ్ళందరూ బతకడానికి ఒక నేల కావాలి, అందుకే తీసుకున్నా. నేను చేసిన తప్పైతే నేను తప్పుడు మనిషినే. లాక్కోవడం తప్పు కాదా? భూమి నుంచి మొక్కను లాగేస్తాం, దానికి ఆకలిని పేరెట్టేహాం. కానీ మనిషి నుండి మనిషి లాక్కుంటే మాత్రం రాక్షసత్వం అంటున్నాం. అది తప్పు కానప్పుడు ఇదేలా తప్పు అవుతుందండి? ఒకవేళ ఇది తప్పు అయితే అది తప్పే. అది కాదండి. ఏమైంది? దిక్కులేసాం కదండి, చెత్తలో పడేసి కాల్చేస్తాం. అమ్మా ఇటీ బండిది. ఇది పెద్దోళ్ళదే కదా, మీరు చెప్తే ఇంటర్ తెరవమని చెప్పండి. వీడు పుట్టికేంటో నాకు తెలీదు, కానీ ప్రతి సావుకు మర్యాద ఉండాలి. తెరవమని చెప్పండి. ఒరే రత్న, లేరా, లే, లేరా, లే. ఏమైందక్క? నువ్వు ఇట్రా. నువ్వు వీడి మీద ఒట్టే చెప్పరా, చెప్పు. నువ్వు మా కోసం భూమి లాక్కున్నావా లేదా చెప్పు. ఎవరు చెప్పారు? లాక్కున్నావా లేదా నిజం చెప్పు. అవుననుకో. చూసారా, అందరు చూసారా, ఇంతమంది ఉన్నారు, మీరెవ్వరైనా మన కోసం ఆలోచించారా? ఈడు ఆలోచించాడు. మనందరికీ ఇల్లు కడతాడు, మనం ఇక ఏ కట్టం లేకుండా ఉండొచ్చు. ఏట్రా రత్న ఇది? అంతా అయ్యాక నేనే చెప్దాం అనుకున్నా. ఇంతకెవరు చెప్పారు? అటు చూడు. పంచడం ఏంటి సార్? నానాజీకి తెలిస్తే పునాది దగ్గర మనకు సమాధి కడతాడు. నిజంగానే పనిచేస్తారా? కట్టబడి కొట్టేసిన భూమి ఎందుకు ఇస్తాం? అయినా మీరేంటండి ఇక్కడ? నిన్న మీరు చెప్పిన దానికి బాధేసిందండి. చలికాలం కదా, పిల్లలకి స్వెటర్స్ తీసుకొచ్చాను. అయినా నేను చేసే మంచి పనులు మీ నాన్నగారిని తెలిసిపోయింది అనుకోండి, నన్ను ఏమైనా చేయగలరు. అందుకే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదని ఇదిగో ల్యాండ్ డాక్యుమెంట్స్ అన్నీ నా పేరు మీదే ఉన్నాయి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరూ ఏ ఇబ్బంది పెట్టరు. మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా అండి? ఆయన అంతలా ఎందుకు నమ్ముతున్నారండి? నేనేంటండి, ఆయన ఒక ఊరూరే నమ్ముతుంది. కలుస్తూ ఉంటా.
ఉన్నపళంగా మనోళ్ళందరినీ ఎందుకు పిలిపించారయ్యా? చెప్తాను. చూడండి, ఇప్పుడు అన్నగారు చెప్పేది అందరూ జాగ్రత్తగా వినండి. ఈ విషయం మనం దాటి బయటకు వెళ్ళడానికి వీల్లేదు. మనం పార్టీ మారబోతున్నాం. ఏ పార్టీ అయ్యా? నానాజీ పార్టీ. మనకేమి ఇబ్బంది లేదయ్యా. మనల్ని ఇబ్బంది పెట్టేవాడు ఎవరు? నానాజీ గారికి తెలుసా అయ్యా? తెలియదు, కానీ వాళ్ళ పార్టీ హైకమాండ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళ సమక్షంలోనే రేపు మనం పార్టీ మారబోతున్నాం. పార్టీ ఎందుకు మారుతున్నావా? మొన్న అపోజిషన్ పార్టీ వాళ్ళని కలిసినప్పుడు మనకి మినిస్ట్రీ ఇస్తామని, ఆ పార్టీలోకి రమ్మని, మీ పార్టీ ఓడిపోద్దని చెప్పారు. వాళ్లే గవర్నమెంట్ ఫామ్ చేస్తామన్నారు. అది నిజమే. ఆ పార్టీయే గెలుస్తుంది, కానీ అభ్యర్థి మాత్రం మనం. బావా బావా ఏం బతుకున్నా మీ ఆఖరి నానాజీ గారు నాన్నగారు కూడా చెప్తారా? సిగ్గులేదా? మేము మీ పార్టీలోకి వస్తామని భయపడినా కొడకలారా మీరా విగ్రహం తలతీ చేసి మా భావన అంటారా? నానాజీ గారి కాళ్ళకి చెప్పుదే సంబంధంలో మీరు ఆయనకి మీకు పోలికేంటి? అదే చెప్పు మీ నెత్తి మీద 20 ఏళ్ళ నుంచి డాన్స్ ఆడుతుందిరా. అటు ఇటు కాని వాళ్ళలా ఈవేం పండ్లురా? మీకన్నా గాజులేసుకున్న ఆడవాళ్ళున్నాయా? నానాజీ మాట అనేశావు. నాకు దీనికి ఏ సంబంధం లేదో ఇప్పుడు చెప్తున్నా. నేను నీ పార్టీలో కూడా జాయిన్ అవ్వను. నా పార్టీ నుంచి నిలబడతా. నీకు దమ్ముంటే నువ్వే నిలబడవు. నువ్వో నేను చూసుకున్నావు. నీ మీద నేను నిలబడ్డమేంట్రా? నువ్వు నా కాలు చెప్పువిరా. నీ చెప్పునే నీ మీద నిలబడతా. పెద్ద తలమే కబ్జా చేయాలంటే ఊర్లో 100 ఉన్నాయి, కానీ నా దృష్టిలో పడాలంటే ఇదే మార్గం. చెప్పు, నాతో నీకేం పని? ఈ నానాజీ గారు అనుమతిస్తే మా గురించి మీద నిలబడతానయ్యా. మాటలు బారే చెప్తున్నావు. తెలివుంది, కానీ ఆ రెండూ సరిపోవు. ఇంకేం కావాలయ్యా? ఒక 5 పట్రా. ఎవరన్నా కొట్టండి. అబ్బా వీడా వీడా ఎరా, నా మీద నిలబడతావా? నిలబడతావా? నిలబడతానయ్యా. ఏ లంకలోని చూసుకుని ఆడు ఎన్నాళ్ళు గెలుస్తున్నాడో అదే లంకలో వాడిని తీసుకొచ్చి ఈసారి మనము గెలుద్దాంరా.
నా వెనకే ఉండి ఇంత నాటకం ఆడతాడా? అయినా ఆ పాలేరు నా కొడుకు నాకు పోటీ ఏంట్రా? మిమ్మల్ని కిడ్నాప్ చేసిన మరునాడు నానాజీకి 5 కోట్లు అందాయి. ఈ విషయం వాళ్ళ డ్రైవరే చెప్పాడు. నానాజీకి ఫోన్ చేసి మాట్లాడిన నంబర్ మీ ఇంటికి ఫోన్ చేసిన నంబర్ రెండో ఒక్కడివే. ఎవరిదని చూస్తే అది రత్నగాడి షాప్లో పని చేసేవాడిది. సార్, మిమ్మల్ని కిడ్నాప్ చేసింది ఆ రత్నగాడే. వాడిని తక్కువ అంచనా వేయకండి సార్. అయ్యా ఫస్ట్ టైం టికెట్ వచ్చిందయ్యా, మీ ఆశీర్వాదం తీసుకుందాం. రేయ్, నిన్ను కొట్టింది నువ్వు నా మీద పోటీగా నుంచున్నందుకు కాదురా. ఎందుకు కొట్టానో నీకు తెలుసు. రేయ్, నా డబ్బులు నాకు ఇచ్చిపోరా. పోరా ఇక్కడి నుంచి. ఏడబ్బయ్యా? రేయ్, ఏడబ్బయ్యా? ఇసుక క్వారీల మీద వసూలు చేసిన డబ్బు నీ దగ్గర ఉంచమని చెప్పానుగా. అదిగా దాచేసావా? నాకు తెలియకుండా అన్ని దాచేసావా? నోర్మోయ్, పో లోపలికి. నీ డబ్బు ఆశ వల్లే కదే డబ్బు వాడి దగ్గర ఉంచాల్సి వచ్చింది. అక్కడ తిడతావు. ఈ నా కొడుకు చెప్పరా, డబ్బు ఎక్కడ పెట్టావు చెప్పు. ఏడబ్బయ్యా? ఇసుక క్వారీల మీద డబ్బు. ఇంకెక్కడ డబ్బయ్యా? ఈ ఎలక్షన్లకి, పార్టీ మీటింగ్కి, సారా ప్యాకెట్లకి, కారు ఎక్కడానికి, లారీ ఎక్కడానికి అన్నిటి ఖర్చు అయిపోయాయి కదా. పైగా నా జేబులోనే ఖర్చు పెట్టాను నేను. అయ్యగారు, మీరు కొట్టినా తిట్టినా నేను మీ శిష్యుడే, మీ గూటి పక్షినే. అన్నయ్య, నిన్ను దాటి నేను ఏ పని చేయను. అమ్మగారు, ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు సరుకులు కట్టడం బయట నుండి తెప్పించుకోకండి. నా షాప్ నుండే పంపిస్తాను. గెలుపు ఓటములు అనేవి దైవాధీనం. మళ్ళీ ఎలక్షన్ తర్వాత కలుపుతానయ్యా. నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి. మీరు నా ఓటు మాత్రం మీకేనయ్యా. ఉంటానయ్యా. దొరసాం మీద ఉన్న వ్యతిరేకతో, నానాజీ మీద ఉన్న సానుభూతో, లేదా నా అదృష్టం ఏమో తెలియదు కానీ చివరి రౌండ్ ముగిసేసరికి లంకల రత్నాకర్ తన సమీప ప్రత్యర్థి దొరస్వామి రాజు మీద 52,320 ఓట్ల మెజారిటీతో గెలిచారు. బయట అందరూ వెయిట్ చేస్తున్నారు సార్. యారా మోడితే బ్యానర్ల మీద ఏం రాయించారా? ఏం రాయిస్తామండి? యువ నాయకుడు రత్నాకర్ అని రాయిస్తున్నామండి. యువ నాయకుడు, నా నాయకుడు ఈ కాదురా, ఏదైనా బలంగా రాయాలరా. మన బాలయ్యబాబు సినిమాలు ఉంటాయి చూడు, బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, అలా ఏదైనా బలంగా రాయాలరా. అవి ఆయనకైతే బలంగా ఉంటాయి సార్, మీకు మూర్తి సార్. టైగర్ టైగర్ రత్నాకర్ అని రాయించరా. కొట్టేసి కదండి, బాగానే ఉందండి. నెక్కి మనుషులు వేసుకుని నీ ఇంటికే వస్తున్నాడు. ఏం చేయాలండి? అన్నగారు నమస్కారం. ఎమ్మెల్యే అవగానే మొట్టమొదటి మీకే పెడుతున్నాను. మీరు షుగర్ ఉందని చెప్పొద్దు, ఈరోజు మీరు తినాలంతే. అమ్మగారు తినండి. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది రత్న. అయ్యో థ్యాంక్స్ అమ్మా. కూర్చుంటావరా నా కొడక.
ఎందుకు రా రాజా నన్ను హింస మార్గంలో నడిపిస్తావు? పెద్దోడిని అయినా నేను ఇవన్నీ మనసులో పెట్టుకుంటా. మీ అందరిపైన కేసులు పెడితే కోపం వచ్చి బొక్కలు తోస్తే, కానీ నేను అలా చేయను. ఎందుకంటే నేను మీ గుట్టి పక్షిని. ఉంటాను అమ్మగారు. నా పరిపాలనలో అందరూ సస్యశ్యామలంగా ఉండండి. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నోట్లో లడ్డెట్టు వెళ్ళిపోయాడు. ఏం చేయలేకపోతున్నాను. ఈ 20 ఏళ్లలో ఆనందపడిన రోజు ఇదే అనుకున్నా, కానీ బాధపడే రోజు కూడా ఇదే అనుకోలేదు. వాడెవడో తెలుసా? వాడికి లేని అలవాటే లేదు. అవన్నీ ఆయన నాకు చెప్పారు నాన్న. ఎవడి మాయలో పడిపోతున్నావో నీకు తెలియదమ్మా. వాడి గురించి నీకు తెలియదు. బుజ్జయ్, ఒక్కటే మాట. ఉండి తీసుకెళ్ళిపోమంటావా, వదిలేసి వెళ్ళిపోమంటావా? బుజ్జయ్, ఎవరింటికి వచ్చి ఎవరిని తీసుకొని బుజ్జయ్, ఇదే ఇప్పటి నుంచి మన ఇల్లు. బుజ్జయ్, నాకు మీ అంత కోట లేకపోవచ్చు, కానీ ఈ కోటకి రానివి నువ్వే. ఎర్రి నాయలా మాట్లాడుతున్నాగా మింగై. పద బుజ్జి. రత్న, మిగతావన్నీ నాకు అనవసరం. ఆ స్థలం మాత్రం వాళ్ళకి ఇస్తున్నావు కదా, నాకు మాట ఇవ్వు. పద. జనాలు నిజంగా పిచ్చినా కొడుకులేండి. మీరు అన్నట్టే మిమ్మల్ని టైగర్ అంటున్నారు. ఏదైనా అలవాటేరా మూర్తి. 4 సార్లు మనం అన్నాం అనుకో, 5వ సారి వాళ్ళేనేస్తారు. ఏదేమైనా మీ జన్మకు ఒక మంచి పని చేస్తున్నారండి. ఎన్ని శిలా ఫలకాలు చూడలేదురా. ఇక్కడ కొబ్బరికాయ కొట్టాం అనుకో, ఇంట్లో బుజ్జి ఆపి, ఇక్కడేమో ఇల్లు ఆపి కడతామా బొక్క. రే రత్న, ఏంట్రా ఇది? ఎవరి స్థలంలో ఎవరు కడుతున్నారా? ఎంఆర్ఓ గారు, ఈ స్థలం గురించి మీకు పూర్తిగా తెలుసు. ముందు ఇక్కడి నుంచి బయటకు తెరమేయండి. ఎలా తరమేస్తారండి? నా దగ్గర కాగితాలుంటాయి, ఎలా తరమేస్తారంటున్నా? నీ అబ్బా, నా చెప్పుకున్న విలువుండదు నీ బతుకు. నా ముందే నోరు లేస్తుందేంట్రా అనా కానీ నా కొడుకా. సిట్టింగ్ ఎమ్మెల్యే మీద సయ్యత్తావు. నారాజు గారు పోయారు సార్. మీ నాన్నగారికి నాకు వైరం ఉన్నమాట నిజమే, కానీ ఆయన పోవాలని ఏ రోజు అనుకోలేదమ్మా. కానీ నువ్వు చేసుకుంది రాక్షసుడిని. మన రోడ్ మీద పొలం ఆడే కబ్జా పెట్టాడమ్మా.
నమ్ముకోవడం తప్పు కాదా? ఎవడి మాయలో పడిపోతున్నావో నీకు తెలియదమ్మా. బుజ్జి నీ మీద కేసు పెట్టిందంట. కేసు వెనక్కి తీసుకునే వరకు స్టేషన్లోనే ఉంటా. మీరెవరు రాకండి. రేయ్, రత్నాగాడంటే పడనోళ్ళందరినీ పిలిపించండిరా. అలాగే బా. ఈరోజు రత్నాకర్ గారిని వేసేస్తున్నాం. దొరస్వామి రాజు ఇంకా అయిపోలేదనేది మీకు తెలియాలనే ఇక్కడికి పిలిపించాను. ఏంటి సార్ అందరూ బయటకు వెళ్ళిపోతాం, మరి పోలీస్ స్టేషన్లో ఎవరు ఉంటారు? మనూళ్ళో వాళ్ళయ్యా. లంకల వాళ్ళయ్యా. ఎవరిని పంపించారయ్యా? టైగర్ అని పేరు పెట్టుకున్నాడు కదా, అందుకనే వేటగాళ్ళని దింపాం. ఎలా చంపబోతున్నారయ్యా? కారు చీకట్లో. ఎలుగొచ్చే ముందు ఏటకెళ్ళేవాడికి చీకటడ్డు కదయ్యా. ఈయన గురించి సానా చెప్పారు. నువ్వు అనుకున్నంత ఏమీ లేదు అక్కడ. ఉలుక్కు పలుకు లేకుండా పడున్నాడంట. పోట్లడిపోయినాయి ఆడికి. ఎన్ని పొట్లు పడ్డాయ్యా? ఎన్ని? 3. అయ్యా, ఆడు మొదటి 3 పోట్లు ఆ గంగమ్మ తల్లికి వదిలేశాడయ్యా. పోనే ఇంద్రా, ఈ రాత్రి కుక్కోడికి శివాలెత్తిపోతుంటే
సార్ వాడు స్టేషన్ తగలబెట్టేశారు సార్. మీరు ఎటన్నా వెళ్ళిపోండి సార్. రైగుండు దొరసం ఎక్కడ్రా? దేశంలో సంపెత్తమని మనుషుని పంపిట్టినాం. భార్య దగ్గర ముసలేడుపులు ఎడతారా? ప్లీజ్ రత్న వదిలే, ప్లీజ్ రత్న వదిలే, ప్లీజ్ వదిలే, రత్న వదిలే, విను రత్న, విను, వదిలే, ప్లీజ్ వదిలే. వదులుతావా లేదా? నన్ను సంపితే సంపైపోతే నా కొడుకుని మాత్రం సంపే వరకు వదిలేదు. బుజ్జాల బాబుని చంపి నేను తప్పు చేశా. దాంతో నన్ను కాల్పించి దాంతో ఇంకో తప్పు చేయించాను. పాపి చిరాయు నాకేం కాదురా. నా పేరు రత్నమాల. నాకు ఆడు చిన్నప్పటి నుంచి తెలుసు. ఈరోజు ఆడు సత్తాడా బతుకుతాడా అని అందరూ భయపడుతున్నారు. కానీ
ఆడికి 8 ఏళ్ళ వయసు ఉన్నప్పుడే మనసుగా చచ్చిపోయాడు. దానికి కారణం మీ నాన్నగారు. రత్న తల్లి చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి ఉన్నా లేనట్టే. ఎందుకంటే ఆడాళ్ళ నాన్నని కలిసిన దానికన్నా ఇన్నదే ఎక్కువ. గెద్దరాజు ఊరికి ఏదైనా సమస్య వస్తే ముందుండే మొదటెక్తి. వరదలు వచ్చినప్పుడు ఊరికి ప్రభుత్వానికి జరిగిన గొడవల్లో జైలుకి వెళ్ళి 4 ఏళ్ల తర్వాత తిరిగి వస్తున్న రోజు. వాళ్ళ నాన్నే ఆడి ప్రపంచం, కానీ వాళ్ళ నాన్నకి ఆ ఊరే ప్రపంచం. గెద్దరాజు నానాజీ గారు మనకు పనప చెప్పారు. నానాజీ దొరసామిరాజు కలుసున్న రోజుల్లో దొరసామిరాజుని ఎన్నికల్లో నానాజీ క్యాండిడేట్గా నిలబెట్టారు. కానీ దొరసామిరాజు ఓడిపోతాడని తెలిసి రత్న తండ్రి గెద్దరాజుని ఆయన మనసుని బ్యాలెట్ బాక్సులు గోదాట్లో పాడేయమన్నారు. మీరంతా జీపులు వెళ్ళండి, వెనకాలే వస్తా. వెళ్ళండి కానీ గెద్దరాజు ఆ పని చేయలేదు. బ్యాలెట్ బాక్సులన్నీ తీసుకెళ్లి ఎలక్షన్ ఆఫీసర్ కప్పు చెప్పాడు. ఊరందరూ ఎందుకు చేసావని అడిగారు. గోదావరి పొంగి వరదలొచ్చిన ప్రతిసారి కట్టుబట్టలతో రేవు దాటి గూడు కోసం ఎత్తుక్కున్నప్పుడల్లా మనం ప్రమాదంలోనే ఉన్నాం. ఇన్నేళ్లలో ఏదైనా మారిందా? ఈసారి మారాలి. దీనివల్ల ఏమన్నా మంచి జరిగితే ఊరు మొత్తానికి జరుగుద్ది. సెడైతే నాతోనే పోద్ది. నాతోనే పోనిద్దాన్రా. మొదటిసారి నానాజీకి ఒకటి ఎదురెళ్ళాడు. పెద్దోళ్ల పరువు పోతే ఊళ్ళో సానాపానాలు పోతాయని అందరికీ అర్థమైంది. లంక రావణ కాష్టం అయింది. నీతోనే పోతున్నావు కదయ్యా, కానీ నిన్ను తప్ప ఊళ్ళో ఉన్న మగాళ్ళందరినీ రాత్రికి రాత్రి పోలీసు వాళ్ళు ఎందుకు అట్టుకెళ్ళారు? నానాజీ గారు వచ్చారు. వీళ్ళ కోసం నానాజీ గారు వచ్చారా? వాడు గొప్పోడవ్వడం కోసం మిమ్మల్ని మోసం చేశాడు. మీరు నా వాళ్ళని తెలిసి పోలీసులు మీ మీద చేయి వేశారంటే అది వాడు నోరిప్పడం వల్లే. ఈ సమస్య వాడు పోతే వాడితోనే పోతే, లేదంటే ఊరే పోతే తేల్చుకోండి. వాళ్ళని కొట్టించింది నానాజీయే, విడిపించింది నానాజీయే. కానీ మొత్తం గెద్దరాజు చేసినట్టు ఆడి వర్గాన్ని నమ్మించాడు. మాట తప్పాడనే కోపంలోనూ మోసం చేశాడనే బాధలోనూ గెద్దరాజు మీద మాత్రం ఆయన సొంత మనసులే కత్తి కట్టారు. ఒక్కసారి కత్తి కడితే ఆయన్ని సంపేదాకా వదలరు. ఎందుకంటే లంకలోడి పగ 10 తరాలు. మీలో ఎవరు చంపినా నా సావుకి మర్యాద ఉండదు. తీసుకురా. రే రత్న, బాధపడు, భయపడకు. నీ పుట్టుక నీ స్వేచ్ఛ, నీ సావు నీ విముక్తి. ఎదగడం ప్రతి మనిషి హక్కురా. అది నీ నుంచి ఎవ్వరూ లాక్కోలేరు. సావు గురించి నాకు భయం లేదు. ప్రతి మనిషి సావుకి ఓ మర్యాద ఉండాలి. రేపునే పోతే సిద్ధి పెట్టేది నువ్వే కదరా. ఆలోచించకు. గంగానమ్మకి మొక్కి
నానాజీకి నా పేన వదిలేస్తున్నా. అప్పటి నుంచి తన చుట్టూ ఉన్న మనుషుల్ని వాడుకోవడం తప్ప నమ్మడం మానేశాడు. రత్నతో దెబ్బలాడేంత సనువు ఉంది కానీ మార్చేంత లేదు. బుజ్జి మూర్తి, టాబ్లెట్స్ అన్ని టైంకి ఇవ్వు. డాక్టర్స్ నాన్ వెజ్ అవన్నీ తినొద్దన్నారు. బుజ్జి సిగరెట్స్ కూడా కాల్చకూడదన్నారు. నువ్వు మాట్లాడకపోతే నేను తినను బుజ్జి. ఓబు, రాత్రికి భోజనాలు చిన్నమ్మతో పంపిస్తా. సరే అమ్మా. బుజ్జి ఏంట్రా ఇది నర్సులా మాట్లాడి వెళ్ళిపోతుంది. బుజ్జి నువ్వు కాల్చేసి నా మీద అలుగుతావేంటే. బుజ్జి బుజ్జి నేను చెప్పిన మాట వినలేదనుకో, నేను ఏం చేస్తాను నా. బుజ్జి నీ కాలు అట్టుకొని చెప్తున్నానే, నేను కావాలని మీ నాన్నని చంపలేదు. తెలుసు. ఏ రోజైతే నేను నిన్ను కాల్చానో ఆ రోజే అర్థమైంది. మనుషులు కోపంలో ఏం చేస్తారో వాళ్ళకి తెలీదు. అందుకే నీ మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మన ఇంట్లో ఏ గొడవలు జరగకూడదు. నీ మీదొట్టు. ఇప్పుడు టేస్ట్ చెప్పు. బుజ్జిని చాలా ఇబ్బంది పెట్టాను రా. అది పాపం ఒక్కటే అడిగింది, ఇంటి మీదకే కొత్త సమస్య తీసుకురావద్దని. నా బుజ్జి మీద ఈగ కూడా వాళ్ళని పనరా. బుజ్జి 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 లే బుజ్జి బుజ్జి రే ఎవడరా చేసి బుజ్జి 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 నీకేం కాదు బుజ్జి 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 లే బుజ్జి 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 బుజ్జి
చేసేది మీరందరూ అనుకున్నట్టు రత్నగాడు మొండోడో మూర్ఖుడో తెలివైనోడో కాదు, భయస్థుడు. ఆడి భయాన్ని ఆడికిప్పుడే పరిచయం చేశా. ఆడి పెళ్ళాం రూపంలో నడి రోడ్డు మీద అదలా పడుండడం చూసిన వెంటనే ఆ నానాజీగాడి మనుషుల్ని చంపేయాలన్నంత కోపం వస్తుంది. ఈరోజు చాలా పెద్ద తప్పు చేస్తాడు. ఇంకా వాడిని ఆ అమ్మూరు తల్లే కాపాడాలి. నువ్వేం చేయబోతున్నావో నాకు తెలుసు. వదిలే. వాళ్ళ నా పిల్లం మిస్ అయ్యేసారు బుజ్జి. అయితే ఏంటి ఇప్పుడు? వాళ్ళని చంపేస్తావా? ఒక రకంగా మా నాన్న చనిపోవడానికి కారణం నేనే. ఏ రకంగా అయినా వాళ్ళకి నా మీద నా కోపం పోతుందంటే వాళ్ళని వదిలేసే. అంతా చేసింది నేను, చెయ్యాల్సిందే నా మీద, కానీ నీ మీద చెయ్యేసారు వాళ్ళు. వదలను, ఎవరిని వదలను. ఏంటి ఇదంతా నీ పిల్లాన్ని ముట్టుకున్నారనేగా? నీ పిల్లం గురించి ఊరంతా ఏం మాట్లాడుతున్నారో తెలుసా? తండ్రిని చంపిన వాడితో పిల్లలు కంటుందంటున్నారు. వీళ్ళందరినీ చంపేస్తావా? బుజ్జి, నేను ఇలా చదువుకోలేదు. నాకు తెలిసిందల్లా ఒక్కటే, మన మీదికి ఎవడన్నా వస్తే ఆడి మీద పడిపోవడమే. ఇప్పటిదాకా నేను భరించింది చాలు. నా బిడ్డకి ఇవన్నీ వద్దు. నిజం చెప్పే, ఈ పుట్టే బిడ్డే కనుక మన మధ్య లేకపోతే ఈ పాటికి వదిలేసేదాన్ని కదా నన్ను. ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? వాళ్ళని వదిలే. నా కొడుకు పుట్టాడు. ఎలా ఉన్నాడ్రా? అచ్చు నాలాగే ఉన్నాడు. నీ బుద్ధులు రాకుండా ఉంటే సరే. నా భయం కూడా అదేనే. సరే ఉంటా మరి. రే మూర్తి సార్, నా కొడుకు పుట్టాడు, ఏదో ఒకటి చెయ్యాలరా. ఊరంతా భోజనాలు పెడదాం సార్. తిని మర్చిపోతారా మూర్తి? మరి భోగం మేళం పెడదామండి. శుద్ధ ఇవన్నీ కాదు, రత్నగాడి కొడుకు పుట్టాడు, ఇది చరిత్రలో మిగిలిపోవాలంతే. అయ్యో అయ్యో అయ్యో, 10,000 పగలు కొట్టేశారా? అది కాదండి. మొత్తం మన డబ్బేనే. ఆ రత్నాకర్ గాడు కొడుకు పేరు చెప్పి ఊరంతా చల్లేశాడు. ఈ రాజాగాడు ఉన్న దండగే. నీ కొడుకేమో చేతి గాజులు వేసుకొని ఇంట్లో కూర్చున్నాడు. డ్రామా అయిపోతే కూర్చొని మాట్లాడుకుందాం. నేను కూర్చోనరా, మాట్లాడు. వాడి మీద ఎందుకు ఓడిపోయావు? టైం బాగోక కాదు, ఆ రోజు ఆ పార్టీ గాలి అలా ఉంది. కొంతమంది గెలిచారుగా. నేను చేతగానోనిరా. మరేంటి? వాడు నీకు ఏ రోజు పోటీ అనుకోలేదు. ఇప్పుడు అనుకుంటున్నాను. అదే ప్రమాదం. వాడికి తెలిస్తే జాగ్రత్త పడతాడు. మరేం చేద్దాం? వాడు కూడా వాడికి పోటీ కాదనుకున్న ఒక్కడిని నిలబెడదాం. ఎవణ్ణి? ఏ లంకలో వాడిని తీసుకొచ్చి నానాజీ మన మీద నిలబెట్టాడో అదే లంకని చీలుద్దాం. అందులో నుండి ఇంకొకడు పుడతాడు. రత్న, ఈ ఎలక్షన్లో యాదిగా నీ మీద నిలబెడుతున్నారంట. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సర్చ్. నానాజీని చంపేసిన తర్వాత
సానుభూతి కోసం ఆ రత్నాగాడి వాడి పెళ్ళాన్ని రోడ్డు మీద పడేశాడు. మీ వెనకాల నేనుంటాను. కంగ్రాట్స్ సార్, మీరు తండ్రి కాబోతున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలు క్రమశిక్షణతో ఉండాలి. కాసేపట్లో కౌంటింగ్ మొదలవబోతుంది. వాళ్ళని చూసి నేర్చుకోండిరా. ఆడు ఒక్కడు కూకొని ఉన్నాడు, వాళ్ళందరూ నుంచుని ఉన్నారు. మీరు నా పక్కన కాలు మీద కాలు వేసుకొని బంతి భోజనాలు కూర్చున్నారు. కూర్చోండి తెలుసుకోండి చాలు. మొదటి రౌండ్ ముగిసేసరికి పైపోయిన యాదవ్పై లంకల రత్నాకర్ 1000 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి పైపోయిన యాదవ్పై లంకల రత్నాకర్ 3000 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. మూడో రౌండ్ ముగిసేసరికి పైపోయిన యాదవ్పై లంకల రత్నాకర్ 5000 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. అది మా సార్ అంటే. వెళ్ళిపోతావా? కొంచెం ఈసారి ఆడు ఓడిపోతే తోట బంగ్లా ఓపెన్ చేద్దాం అనుకున్నా. అయ్యేటట్లేదో. అలా కాదు బాబు, నేను చెప్పి నాపగరా. చివరి రౌండ్ ముగిసేసరికి పైపోయిన యాదవ్ లంకల రత్నాకర్ పై 50 ఓట్ల మెజారిటీతో గెలిచారు. మనం గెలిస్తే ఆలరుతారేట్రా? అయినా మూర్తి 57 గెలవడం ఏట్రా సిగ్గుచేటు. సార్ మనం 50 ఓట్లతో ఓడిపోయాం సార్. మనం ఓడిపోవడం ఏట్రా? మనం ఓడిపోవడం ఏంట్రా? ఈసారి నువ్వు నేను నా కొడక. నీ అంతు తేలుస్తా, నేనేంటో చూపిస్తా. చిన్నదొరంటే ఆడే. ఓడిపోయానని నేను నమ్మలేదు, గెలిచామని దొరసామి నమ్మలేదు, ఒక్కడు తప్ప. కొవ్వూరు ఎమ్మెల్యే లంకల రత్నాకర్ పైన పాత కేసులన్నీ ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్నారు. అతని ఇంటి దగ్గరంతా 144 సెక్షన్ పెట్టారు. పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. అక్కడ వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది. నాతో ఏమని చెప్పాలా? ఏంటో ఈ ఆడోలు. ముద్దాయి రత్నాకర్కి 3 రోజులు రిమాండ్ విధిస్తూ తదుపరి విచారణకు ఆదేశిస్తున్నా. అమ్మా కంచి కామాక్షమ్మ, మొదలు మీనాక్షమ్మ, కాశీ విశాలాక్షమ్మ, నువ్వు ఉన్నావని నిరూపించావు తల్లి. ఉన్నావమ్మా, ఉన్నావు తల్లి. ఏయ్, తోట బంగ్లా తెరిపించండి రా. బా ఆడిని వేసేయడానికి బయటికి తీసుకొచ్చారండి. నువ్వు తలుపేసుకుంటే నేను మందేసుకుంటాను.
రే కుమారు వేసేశారా నా కొడుకునే? ఇంకా లేదు సార్. ఇప్పుడు వేసేయండి నా కొడుకునే. అది నేను వినాలా? వదిలే. ఏమైంది సార్? ఆడిని వదిలే. అడవికి గొడ్డలి బ్యాడ్, కడుపుకి అంబలి బ్యాడ్, కత్తికి కోపలి బ్యాడ్, మట్టికి నాగలి బ్యాడ్. లోకమంతా బ్యాడ్, లోకులంతా అక్కడ అడిగి ఏమన్నా అయ్యిందో ఇక్కడ ఇంతలో పుచ్చకాయలు వేసినట్లు వేసిపోద్ది. సిగరెట్ ఉందా? ఫోన్ రత్నకీరా. దొరసామిరాజు నా దగ్గరే ఉన్నాడు. కోఆపరేషన్ ఎలా ఉంది? ఎక్స్పెక్ట్ చేయలేదురా. మన పంపితే అలాగుంటది. నన్ను ఎలాగో వేసేస్తున్నారని యాదుగాడు ఫిగర్ని తెప్పించాడంట. బాగుందంట ఆకు. వెళ్ళి దానికి బ్రేక్ ఇచ్చేస్తా. ఈ గాజేసి కూర్చో నా కొడక. ఆడేమో మన పార్టీకి వచ్చి మనల్నే కొడుతున్నాడు. నువ్వేమో ఇక్కడ కూర్చుని మందేసుకుంటున్నావు. ఈ ఊరికి ఎమ్మెల్యే నువ్వో లేకపోతే వాడో అర్థం కావట్లేదు. ఇలాగే ఉంటే ఊళ్ళో అంతా పన్నులు లెక్క చూస్తారు. ఛీ, పెద్దలందరి ముందు పరువంతా పోయింది. నీ అమ్మ, మనకే ఇలా ఉంటే ఆ పెద్ద ఆయన సీటు మనకిచ్చి మనల్ని ఎమ్మెల్యే చేసి మనకి గౌరవం ఇచ్చి కూర్చోబెడితే 10 మంది అలా తీసుకుని వెళ్ళి అది ఆయన పీక మీద కత్తి పెడితే ఆయనకి ఎలా ఉండాలరా? అది ఎక్కడికి రాకూడదో అక్కడి వరకు వచ్చింది. ఆడు మనం ఎక్కడికి రాము అనుకుంటాడో అక్కడి వరకు వెళ్ళాలి. ఇది ఇక్కడితో ఆపేద్దాం. రే ఓబు, అందరినీ ఓ మీటింగ్కి పిలువు. వాళ్ళకేం కావాలో ఇచ్చేస్తాను. ఇక మీదట ఏ గొడవలు వద్దు. అందితే జుట్టు, అందపోతే కాళ్ళు. ఎదవ నా కొడుకు. ఆడినమ్మి నేను రావాలా? దొబ్బెండ సోదేవారం. రే, ఒకప్పుడు ఆడు మనతో కలట్లేదని గొడవ పడేవాళ్ళం. కానీ నువ్వు ఇప్పుడు ఎంత చేసినా కూడా ఆడే నీతో కలుస్తా అంటున్నాడు. యాదు, నువ్వేది అడిగినా ఇవ్వడానికి వాడు సిద్ధంగా ఉన్నాడు.
ఇదే జరిగితే మన మధ్య గొడవలన్నీ ఆగిపోతాయి. ఒకసారి ఆలోచించు. అంత అలా అడుగుతున్నారు కదండి, వెళ్ళి కలవచ్చు కదా. నా కొడుకుని నమ్మలేం వదినా. మాది బాధ్యత, మమ్మల్ని నమ్మండిరా. మీరు నన్ను కాదని వెళ్ళిపోయినా మీరెప్పటికీ నా మనుషులేరా. మీకోసం వస్తా. వెళ్ళండి. మనుషులు 3 రకాలరా. నాసి రకం నీలాంటి వాళ్ళు, రెండోది బోసి రకం గొట్లెప్పుకుని తిరిగి వాళ్ళు మన వాటర్స్ లాగా, మూడోది నాణ్యమైన రకం మాలాగా. సార్ ఇంకా మీకు మాకు గొడవలు వద్దు సార్. మీ దగ్గర తీసుకున్న డబ్బంతా తిరిగి ఇవ్వడానికి మా సార్ రెడీ. శవరం అయ్యాక ఎవరం వచ్చిందన్నమాట. గుండు పడేద్దాం వీడికి గుండు. అవన్నీ ఎందుకండి, మీ డబ్బులు మీరు తీసుకోండి. ఇచ్చే బీడి మొత్తం 5 కోట్లు. 10 కదరా. 5 కదా. వడ్డీ పాపం పెరిగిపోయినట్టు పెరిగిద్ది కదా. ఇప్పుడు 5 తెచ్చాను, మిగతా 5 మూర్తి గారితో పంపిస్తా. ఇసుక క్వారీల సంగతి ఏంటి? తీసుకోండి. ఈ టీవీలో నమ్మలేని నిజాలని ఒక ప్రోగ్రాం వస్తుందిరా. ఈ రోజు అంతా అలానే ఉంది. ఎరా రత్న, ఒక్కసారి జరిగెళ్ళేసరికి ఎంత భయపడ్డావేంట్రా? అవును బాబు, భయపడ్డాను. నాకు పిల్లం పిల్లలు ఏడ్చారు. నా బతికేదో నేను బతుకుతా, వదిలేస్తా. సరే, ఇంకేమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇంకొకసారి నీ బ్యానర్ల మీద టైగర్ అని రాయకూడదు. రే, డబ్బులు అడిగారు ఇచ్చేసా, ఆస్తులు అడిగారు పంచేసా. అది నేను పెట్టుకున్న పేరు రా, దాంతో నీకేట్రా నొప్పి? ఈ జిల్లాలో టైగర్ ఒక్కడే ఉండాలి, ఒక్కడే. అది నేనే. తీసుకోరా, ఇచ్చే. అరే ఓబో, పడవది, బయలుదేరదాం. రత్న, నమ్మొచ్చా? బాబు, ఇది నా పెళ్ళాం పిల్లల విషయం, ఇంకా నమ్మవా? కావాలంటే ఇదిగో, వీడి మీదొట్టు, మీ బాబు మీదొట్టు, నీ మీదొట్టు, వీడి మీద ఒట్టేసిన దండగే. ఇదిగో నీ మీద కూడా ఒట్టు. పోరా. స్టేషన్లో సంపేద్దాం అనుకున్నారు, ఊరుకున్నా. జైల్లో ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నారు, వదిలేసా. నా పిల్లం పిల్లల జోలికొత్తే ఎలా వదిలేస్తాను అనుకున్నారా? అదే ఈ టీవీలో నేరాలు ఘోరాలు అనే సీరియల్ వచ్చింది, చూడలేదా? లండన్ బేబే, గోదాట్లోకి తెచ్చే ఆస్తులని లాక్కు దొబ్బొచ్చు అనుకున్నారా? నువ్వు గోదాట్లోకి తెచ్చావు, నేను ఇదే గోదాట్లో పెరిగారా? నా గోదాక అబ్బా కొడుకులు నా మీద ఏమన్నా కేసు పెడదాం అనుకుంటే సొంత పార్టీ ఎమ్మెల్యేనే చంపేశారని తిరిగి కేసు పెడతా. రే దొరసామరాజు, మనుషులు 3 రకాలరా, ఆడాళ్ళు, మగాళ్ళు, రాజకీయ నాయకులు. రే ఓబో, సిక్కారైపోయింది, పడవది. నువ్వు చేసిన తప్పు. ఇంతింత రాళ్ళు నా పిల్లం పిల్లల మీద వేశారు. పొర్రపాట్లే నా పిల్లోడికి తగిలుంటే
ఆడు చేసింది తప్పు కదా. ట్రాఫిక్ పోలీస్ చంపడం మోసం కదా. అవునా, నేనే తప్పు నా కొడుకుని, అది కాదు. నీదేం పోయింది రత? నువ్వు ఇక్కడే ఉంటావు. లంకల్లో ఉండేది మేము, మొఖాలు చూసుకోవాల్సింది మేము. చూసుకోకండ్రా, ఎవడు ఉండమని లంకల్లో మీరు వచ్చిన ఇంటి మొఖాన్ని చూపించుకోవచ్చు కదా. ఏదైనా నువ్వు చెప్పినంత తేలిక కాదు రత్న. మీరు ఇంకా యాదుగాడి మనుషుల్లాగే మాట్లాడుతున్నారా? ఆడి మనుషులు అంటావేంటి రత్న? తప్పు చేసింది నువ్వు. అవునా, నేను ఇలాగే ఉంటా. నచ్చితే ఉండండి, లేకపోతే పదండి రా. ఏనన్నా ఆ యాదగా నేస్తున్నట్టుగా ఇంకూర్లో మనం తిరిగినట్టే. యాదవ నా కొడక, బయట 100 ఉంటాయి, ఊళ్ళోకి వచ్చిన తర్వాత మనందరం ఒకటే. ఏమైంది? ఏమైందిరా? యాదుగాని చంపేశా. ఏం మాట్లాడుతావు? ఓ బాల్ ఎక్కడా? మీ ఊడు వచ్చి చంపడం, మీరు వచ్చి ఓదాచడం ఏంట్రా? నాటకాలు ఆడతారా నా కొడకలారా? వాడంతా చూస్తావురా? తన కొడుకులు ఎత్తట్లేదు. హలో అన్నా, నేను ఓబు కొడుకుని. చెప్పరా. అదేంటన్నా, నాన్నోళ్ళు యాదవ్ అందరున్నారు. వాళ్ళు చేసింది కరెక్ట్ అంట, నేను చేసింది తప్పంట. అయినా మన ఇంటి మీదకి వస్తే మనం ఎందుకు కూరుకుంటామన్నా? అదే విషయం పోయి మీ బాబుకి చెప్పరా. మీకే అవసరం ఉన్నా చెప్పండి రా, నేనున్నా. మాకేం వద్దన్నా, ఆడి మీద కత్తి కడుతున్నాం. కర్మ ఎవరిని ఊరికే వదిలిపెట్టడం వచ్చి సొంత మనుషులు ఇప్పుడు ఆడి మీద కత్తి కడుతున్నారు. ఆడి విషయంలో ఊరంతా ఒక్కటైపోయింది. రత్న అక్కడ లేడుగా? లేడు. సొంత మనుషులే రత్న మీద కత్తి కట్టారంట. ఎవరు చెప్పారు? నాన్న వర్గం. ఒకసారి ఓబుతో మాట్లాడు. సత్త నా కొడుకు ఎత్తట్లేదు. అయితే ఇప్పుడేంటి అన్న చెప్పన్నా. నాన్నోళ్ళు ఎక్కడ్రా? నాన్నోళ్ళు కత్తి కట్టేసొట్టున్నారన్నా. అసలు ఏం జరుగుతుందన్నా? అన్నా, హలో. సొంత మనుషులే నా మీద కత్తి కడుతున్నారే. రత్న మీద కత్తి కడితే ముందు మీరైనా మమ్మల్ని చంపాలి, లేదా మేమైనా మిమ్మల్ని చంపాలి. అంటే వదిలేయాలా? వదిలేయమని నేను చెప్పట్లేదు. ఆడికి బదులు మీ నలుగురు జైలుకి పోతాం. ఆడి కుటుంబానికి ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఇచ్చేస్తాం. ఈ నలుగురు నా కొడుకులు లోపలికి వెళ్తే ఆడిని మనం ఎప్పుడైనా వేసేయచ్చు. అలా అయ్యుండదురా, నువ్వేదో తప్పుగా అనుకుంటున్నావు. ఇప్పుడే కరెక్ట్గా ఆలోచిస్తున్నా. కావాలంటే ఉపగడికి ఫోన్ చేయి, నీ ఫోన్ ఎత్తుతాడు. చెప్పవే. ఫోన్ చేయడానికి రమ్మను. సరే వస్తున్నాం. నాన్న మనుషులే మా నాన్నని చంపేశారు. కానీ నా ఈసీఎంలో అలా జరగనివ్వను. నీకిట్టవన్నీ చేపల పులుసు చేసేయండిరా. కడుపు నిండా తినండిరా.
ఏమనుకోకరా, ఇందాక కోపలు నడిచేసాను. రత్న, ఆ యాదుగాడి విషయం మర్చిపో రత్న. వాడి సంగతి మేము చూసుకుంటాం. అయినా నువ్వు కొన్నాళ్ళు జాగ్రత్తగా ఉండాలి రత్న. ఎవరిని నమ్మడానికి లేదు. గొడవ పడ్డా మేమే వచ్చాం కదా రత్న, మాట్లాడొచ్చు కదా. రే, లంకలోలు పగ 10 తరాలు, ప్రేమ సచ్చే వరకు, సచ్చిన తర్వాత కూడా రా. ఏం చేసావురా? రత్న, ఏం చేసావురా? తొందరగా ఆసుపత్రికి తీసుకెళ్ళండి రా. మూర్తి తొందరగా తీసుకెళ్ళరా. అయ్యారు అమ్మగారికి ఎప్పుడు వస్తున్నాయి, తొందరగా రండి. త్వరగా రండి. అన్నా, నాన్నలందరికీ ఏమైందన్నా? సార్, మీకు ఆడపిల్ల పుట్టింది. సానా గొప్పడు అయిపోయావురా. ఎంత గొప్పోడు అంటే సొంత మనసునే చంపేసుకునేంత. ఇన్ని రోజులు నేనే బజార్దాన్ని అనుకున్నాను రా. నువ్వు నాకంటే దిగజారిపోయావు. సొంత మనుషులకి అలా ఎలా చేశావు? బుజ్జే, ఇంటికెళ్ళాక అన్ని వివరంగా చెప్తాను బుజ్జే, చెప్తాను. సానా గొప్పడు అయిపోయావురా. ఎంత గొప్పోడు అంటే సొంత మనసునే చంపేసుకునేంత. తీసుకెళ్ళు.
బుజ్జే బుజ్జే లే బుజ్జే బుజ్జి 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 లే బుజ్జి 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 మొదటిసారి కూడా నన్ను ఇలాగే ఎత్తుకుని పరిగెత్తావు కదా రత్న. బుజ్జి అలా మాట్లాడకు బుజ్జి. అదంతా అబద్ధమే కదా రత్న. అలా మాట్లాడకు బుజ్జి. బుజ్జి 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 నీకేం కాదు బుజ్జి. బుజ్జి బుజ్జి బుజ్జి. నీ కథం తెలుసు రత్న. ఒక ఊరు మొత్తం కలిసి మీ నాన్నని చంపేశారు అనుకుంటున్నావు, కానీ మీ నాన్నే ఊరు కోసం చనిపోయారు రత్న. ఎప్పుడు లాక్కోవడమే కాదు రత్న, ఒక్కసారి ఇచ్చి చూడు, జీవితం ఎలా ఉంటుందో తెలుస్తుంది. మాటివ్వు. నీ కొడుకు చచ్చిపోయాడు రా. ఓ బోళ్ళ పిల్లలు కూడా. నీ కూతురు బతికే ఉందిరా. మన పిల్లల్ని మాత్రం నీ దగ్గర పెంచుకో, వాళ్ళు నీలా అవ్వకూడదు. భయమేస్తుందా? మా అమ్మ అలా పెంచలేదు. నా మీద కోపంగా ఉన్నావా? ఇన్నేళ్లలో నన్ను చూడాలనిపించలేదా? నాకు మిమ్మల్ని చూడాలనిపిస్తుంది కదా. నేను చాలా తప్పులు చేశాను బుజ్జి. నాకు నన్ను చూసుకోవడం ఇష్టం లేదు. అన్ని తప్పులు చేశాను. నువ్వు మీ అమ్మ నాకు ఉత్తరాలు రాశారు కదా, మీకు అందులో అక్షరాలే కనిపించేవేమో, నాకు మీ మాటలు వినిపించేవి. ఎన్నోసార్లు నిన్ను కలుద్దామనుకున్నా,
కానీ కలవడం కంటే కాపాడుకోవడం ముఖ్యం అనిపించింది. నా నీడ కూడా నీ మీద పడొద్దు బుజ్జి. నా చుట్టుపక్కల ఉన్నోళ్ళు ఎవరు బాగున్నారు? నిన్ను కన్నా మీ అమ్మ పోయింది, నీకు అన్నుండేవాడు. మీ అమ్మ నన్ను ఏం చూసి ప్రేమించిందో నాకు తెలీదు. చాలా గొప్పగా బతికేది. నా జీవితంలోకి తీసుకొచ్చి దాన్ని బంగారం నా బుజ్జి. ఇప్పుడు కూడా నా ముందుకు రాగానే నువ్వు నన్ను కలవాలనిపించలేదా అని అడిగావు. కానీ ఛీ, నువ్వు ఇలాంటోడువా అని అనలే. చూసావా బుజ్జి? ఆ ఒక్కటి సాల్ బుజ్జి. బరువు అంతా దిగిపోయింది. ఏ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల దృష్టిలో గొప్పగా ఉండాలనుకుంటారు. వాళ్ళు చేసిన తప్పుల్ని దాచేస్తారు. మరి మీరెందుకు మీరు చేసిన ప్రతి తప్పుని నాకు చెప్పించారు? అవసరం లేదు కదా. మీ అమ్మ నాకు నువ్వెలాగో పూర్తిగా తెలియలేదు, కానీ పిల్లలకి మాత్రం పూర్తిగా తెలిసాకనే కలవు. మాటివ్వు. నిన్ను నా గొడవలకి దూరంగా పెంచాలనుకున్నా, కానీ ఆ గొడవలు నీ దాకా వచ్చేసరికి నీకు నా గురించి తెలియాలనుకున్నా. ఆ పిల్లల చావుకి కారణం మీరు కానప్పుడు మరెందుకు వాళ్ళకి చెప్పట్లేదు? రే రత్న, ఓబాల పిల్లని చంపింది సెనదోరంట్రా. నాకు యాదు పిల్ల ఫోన్ చేసి చెప్పింది. పిల్లల్ని చంపే అప్పుడు ఓబు వాళ్ళే రత్న మీద కత్తి కడతారు. ఈ విషయం బయటకొస్తే సిన్నుతెర తన కొడుకుని కూడా చంపేస్తాడన్న భయంతో ఇదంతా చెప్పింది. నేను చంపలేదని చెప్తే ఎవరు చంపారని అడుగుతారు. అది చెప్పాననుకో, వాళ్ళు ఇల్లు ఆ పిల్లాన్ని చంపి జైలుకి వెళ్తారు. లేదా వాళ్ళని చంపి ఆ పిల్లాడు ఇంకో లంకల రత్న అవుతాడు. నాకు ఆ రెండూ జరగకూడదు. గోదాట్లో ఎరుపు, గోదావరి లంకల్లో ఏడుపు నాతోనే పోనీ బుజ్జి. మీలా ఇంకెవ్వరూ అవ్వకూడదు అనుకున్నారు. అక్కడే మీరు గెలిచారు నాన్న. వెళ్ళొస్తాను. ఇలాంటి చోటుకు మళ్ళీ రావాలనుకోద్దు బుజ్జి. బుజ్జి, ఎలా ఉన్నాడు? పర్లేదు. అయినా ఇంత చేసిన చిన్నదొరని నాన్న ఎందుకు వదిలేశాడమ్మా?
చరిత్ర దారిని ఎవడో ఒకడు మారుతూ ఉంటాడు. లంకల్లో కత్తి కట్టడం అనే ఆనవాయితీ రత్నాతోనే ముగిస్తుంది.